పొలంనేరు నియోజకవర్గం వీకోట మండలం గ్రామ సచివాలయ సిబ్బంది బదిలీల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 5ను వెంటనే రద్దుపరచాలని వీకోట ఎంపీడీఓ ఈశ్వర్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామ సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకి సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదు అనే కొత్త నిబంధన విధించారని, గతంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు 2 సార్లు బదిలీలు జరిగాయని, కానీ అప్పుడు ఇలాంటి నిబంధన దించలేదని, గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మాకు ప్రస్తుతం వచ్చే జీతం కేవలం 29,000 మాత్రమే అని, 25% మంది ఉద్యోగులు వారి వారి సొంత మండలాల్లోనే విధులు నిర్వహిస్తున్నామని, మేము అందరం ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక సదర ప్రాంతాలకు వెళ్లి చాలని జీతాలతో ప్రైవేట్ ఉద్యోగాలు చేయలేక సచివాలయ ఉద్యోగులుగా చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు వచ్చే జీతం తక్కువైనప్పటికీ సొంత గ్రామానికి దగ్గరలో ఉండడం వలన కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, ఇప్పుడు సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదని ప్రభుత్వం కొత్త నిబంధన వల్ల మాకు వచ్చే ఈ చిన్న జీతంతో సొంత ఊరికి దూరంగా బాడుగు ఇండ్లు పోయి రావడానికి ఛార్జీలు వెచ్చించుకొని ఎక్కడో ఉద్యోగం చేయడం అనేది చాలా భారంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున మాపై దయవుంచి సచివాలయ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని, నిబంధనల్లో మినహాయింపు ఇచ్చి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీడో గారికి నమస్తే మరియు మీడియా మిత్రులకు నమస్తే. ఇప్పుడు మేము 2019లో సొంత పంచాయతీ కాకుండా పక్క పంచాయతీల్లో సొంత మండలాల్లో ఉండి కూడా పనిచేసుకోవచ్చనే దీని ద్వారా రికార్డ్ అసిస్టెంట్ స్పేస్ స్కేల్ ద్వారా జాయిన్ అయినాము. ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం వారు మన విడుదల చేసిన జీవో నెంబర్ 5 ఏమంటున్నారంటే సొంత మండలాల్లో ఉండి పనిచేసుకోవచ్చని చెప్తున్నారు. సో ఇప్పుడు మాకు వచ్చే జీతభత్యాలు అనేది తక్కువగా ఉంటున్నాయి. దీంతో మేము బయట మండలాలకంతా వెళ్ళి అక్కడ ఉంటే మేము హౌస్ రెంట్ అంతా పే చేసుకొని ట్రాన్స్పోర్ట్ అంతా పెట్టుకొని మా పిల్లల్ని, మా భార్యల్ని నెక్స్ట్ తల్లిదండ్రులను పోషించుకోలేకపోతున్నాము. కావున అర్బన్ వాళ్ళకి కల్పించినట్లు మాకు కూడా సొంత పంచాయతీలో కాకుండా అదే మండలంలో ఉంటూ పనిచేసుకునేదానికి వీలు కల్పించాల్సిందిగా ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. కావున ప్రభుత్వం వారు కూడా మాపై దయ ఉంచి మా యొక్క వినతుల్ని మన్నించి మాకు ఏదైనా మేము కోరుకుంటున్న దాన్ని జీవో నెంబర్ 5ని క్యాన్సిల్ చేసి సొంత మండలాల్లో ఉండి పనిచేసుకునేదానికి మాకు వీలు కల్పిస్తారని చెప్పని మా అందరి తరఫున ఆశిస్తున్నాము. నమస్కారం.